కాచిగూడ చోరీ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. చోరీ కేసులో 4 నిందితులు నేపాల్ వాసులుగా గుర్తించారు. నిందితులు దేశాన్ని విడిచి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాచిగూడ చోరీ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. చోరీ కేసులో 4 నిందితులు నేపాల్ వాసులుగా గుర్తించారు. నిందితులు దేశాన్ని విడిచి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాచిగూడ చోరీ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. కాచిగూడ చోరీ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో నేపాల్కు చెందినటువంటి 4 కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు దేశం విడిచి వెళ్లిపోయారు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాచిగూడలో భారీ ఎత్తున దాదాపు 20 తులాల బంగారంతో పాటు నగదును కూడా దొంగలించుకొని పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించినటువంటి నిందితుడు బహదూర్, లోకేంద్ర బహదూర్, మరోవైపు అర్పిత అనేటువంటి మహిళతో పాటు దేవేందర్, గజేందర్, వీరు 4 పైన ప్రస్తుతం అయితే కేసు నమోదైంది. వీళ్ళు హైదరాబాద్ లో పని మనుషులుగా చేరి అక్కడ చోరీ చేసిన అనంతరం వాళ్ళు నేపాల్ కు పారిపోయారు అనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి వీళ్ళపైన లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా కానీ వీరు సమాచారం తెలిసినట్లయితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు వీళ్ళని పట్టుకోవడానికి నేపాల్ కూడా ఒక టీం వెళ్ళింది. నేపాల్ లో దొరికినట్లయితే వీరి దగ్గర నుంచి కూడా చోరీ అయినటువంటి సొమ్ము రికవరీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. గతంలో కూడా నేపాల్ కు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉంటున్నారు. చాలా మంది ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఇళ్లలో పనిచేస్తూ వాళ్ళు చోరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేపాల్ కు సంబంధించినటువంటి వాళ్ళని పని మనుషులుగా పెట్టుకోవద్దంటూ కూడా పోలీసులు అయితే మాత్రం అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి 4 నిందితుల కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.